ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అండ్ గత సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడకపోవడమే దీనికి కారణంగా చూపుతున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎక్కడికక్కడ హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్లకు అయితే డిమాండ్ అయితే ఎక్కువగా అయింది. సో అక్రమార్కులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎండలు ఇంకా ముదరక ముందే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఇళ్లలో బోరుబావులు అడిగంటిపోవడంతో రాష్ట్రం దాహం అంటోంది. గతేడాది వర్షపాతం తగినంతగా లేకపోవడంతో వేసవి తొలి దశలోనే చాలా చోట్ల బోర్లు చుక్క నీరు కూడా లేకుండా ఇంకిపోయాయి. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో బకెట్ నీళ్లు దొరకడమే బంగారంగా మారడంతో ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది. దీంతో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి అన్న తేడా లేకుండా అన్ని వేళలా ట్యాంకర్లు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. చెరువుల పక్కన ఖాళీ ప్లాట్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసేసి కోట్ల కొద్ది లీటర్ల నీటిని పుడిమి కడుపు నుంచి తోడేసి వేలాది ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్న నీటి కొరత తీవ్రతను బట్టి, పెరిగిన డిమాండ్ను బట్టి ట్యాంకర్ నీటి ధరను పెంచేసి వసూలు చేస్తున్నారు. నిరుడు హైదరాబాద్తో ఔటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జూలై, సెప్టెంబర్ నెలలో సగటు కన్నా అధిక వర్షపాతం నమోదు కాగా జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలలో మాత్రం సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. నగరం కాంక్రీట్ జంగిల్గా మారడంతో వర్షపు నీరంతా నాలాలు, డ్రైనేజీల గుండా మూసిలో కలుస్తోంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో భూగర్భ జల మట్టాలు పెరగలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఔటర్ పరిధిలోని 35 ప్రాంతాల్లో నిరుడు మార్చిలో భూగర్భ జల మట్టాలు సగటున 9.68 మీటర్ల దిగువన ఉండగా ఈ ఏడాది మార్చిలో ఆ సగటు 10.89 మీటర్లకు చేరింది. అంటే 1.2 మీటర్ల మేర దిగువకు పడిపోయినట్లు. కొన్ని చోట్ల మీటర్ నుంచి ఏకంగా 5 మీటర్ల దిగువకు పడిపోయింది. దీంతో కొన్ని చోట్ల 2000 అడుగుల మేర తవ్వించిన బోర్లు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితి నీటి ట్యాంకర్లు సరఫరా చేసే వారికి వరంగా మారింది. సాధారణంగా హైదరాబాద్లో 5000 లీటర్ల వాటర్ ట్యాంకర్ను వాటర్ బోర్డు కస్టమర్ అకౌంట్ నంబర్ ద్వారా బుక్ చేసిన వారికి 500కు పంపిస్తుంది. సిఐఎన్ లేని వారికి అదే ట్యాంకర్ను 850కి సరఫరా చేస్తుంది. కానీ అదే ట్యాంకర్ను ప్రైవేట్లో తెప్పించుకోవాలంటే ప్రాంతాన్ని బట్టి, కొనుగోలుదారుల అవసరాన్ని బట్టి 1000 నుంచి 1500, 1800 దాకా అమ్ముతున్నారు. అత్యవసరంగా ఉన్న ఆతిథ్య రంగ వ్యాపార వర్గాల వారికైతే 3000 నుంచి 5000 దాకా చెల్లించుకోక తప్పని దారుణమైన పరిస్థితి నెలకొంది. వాటర్ బోర్డు పరిమిత స్థాయిలో ట్యాంకర్లను సరఫరా చేస్తుండటంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద నీటి కొనుగోలు పెరుగుతోంది. ఇదే అదునుగా వారు అక్రమ నీటి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చెరువులు, జలాశయాల పక్కనుండే ఖాళీ స్థలాలు, శివారు ప్రాంతాల్లోని ఖాళీ ప్లాట్లలో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, స్థానిక రాజకీయ నేతల అండదండలుండడంతో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నీటి దందా కొనసాగిస్తున్నారు. నీటి కరువుతో అల్లాడుతున్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థలనైతే అక్షరాల నిలువు దోపిడీ చేస్తున్నాయి. నీరు నిత్యావసరం కావడం, ట్యాంకర్ దొరికితే అదే 10,000 అనే పరిస్థితి నెలకొనడంతో వారంతా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంత ధరైనా పెట్టి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. అవసరం తీరితే చాలన్నట్లుగా అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారికి నీటి కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002 ప్రకారం ఇంటి అవసరాల కోసం బోరు వేసిన రెవెన్యూ విభాగం అనుమతి తీసుకోవాలి. ముందుగా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి పరిస్థితులు, దరఖాస్తుదారుడి అవసరం, అక్కడి భూగర్భ జలాల లభ్యతను బట్టి అనుమతి ఇస్తారు. ఇంటి నిర్మాణం కోసం సామాన్యులు బోరు వేస్తే ఈ చట్టాన్ని చూపి నానా ఇబ్బందులు పెట్టే రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బంది అక్రమంగా పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్న వారిని మాత్రం పట్టించుకోవట్లేదు. చర్యల సంగతి పక్కన పెడితే కనీసం అటువైపు వెళ్లేందుకు వారికి తీరిక ఉండట్లేదు. దీంతో వారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాడి తెలుసుకుందాం. రాజేష్, ఎక్కడికక్కడ హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్లు అక్రమార్కులు అయితే పెరిగిపోయారని చెప్పొచ్చు. యథేచ్ఛగా నీటిని ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి?
మొత్తానికి గడిచిన ఏడాది సరిగా వర్షాలు పడకపోవడంతో ఈసారి త్రాగునీరుకి సాగునీరుకి వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చు. దీనిపైన ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో మాత్రము పెద్ద స్థాయిలో వాటర్ కు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర స్థాయిలో భూగర్భ జలాలు పడిపోవడంతో రోజు రోజుకి తాగునీటికి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు మొదలవుతున్నాయి. 1.5 పైగా జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఇప్పటికే పూర్తి స్థాయిలో విస్తరించింది. దాదాపు 67 పట్టణాలతో పాటు ఖమ్మము, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు మరికొన్ని జిల్లాలలో కూడా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఆలోచనలపైన దృష్టి సారించింది. సిఎస్ ద్వారా జిల్లా కలెక్టర్లను సంప్రదిస్తూ ప్రత్యామ్నాయంగా అంటే గతంలో స్టోరేజ్ ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇతరత్ర ఆల్టర్నేటివ్ సమస్యలపైన కూడా దృష్టి పెడతా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో మాత్రం ఈ తాగునీరుకు సంబంధించిన అంశంలో పెద్ద స్థాయిలో అక్రమ దందా సాగుతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపైన ఇప్పటికీ అప్రమత్తమైంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వేసవి ముగిసే వరకు కూడా ప్రత్యామ్నాయ నీటి వనరులు గుర్తించి తాగునీరు సరఫరా చేయాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్ చూపిస్తూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాగార్జున సాగర్ నుంచి పాలేరు వరకు లేదా ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి నల్లగొండ, ఖమ్మం పట్టణాల లాంటి వాటికి మంచినీరు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపడుతుంది. ఇప్పటికైతే మిడ్మానేరు అంటే ఎల్ఎండి నుంచి కర్మేరు పట్టణం నీటిని అందించేందుకు కూడా ప్రత్యామ్నాయ గతంలో చేసింది. సో మళ్ళీ ఒకసారి కూడా చేసే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ సమ్మర్ లో తాగునీటి పేరిట జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతికి కావచ్చు పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టు